హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండి 1 కప్పు, హాఫ్ కప్పు బెల్లం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, బెల్లం, పంచదార, నెయ్యి, గోధుమ పిండి బాగా కలిసేలాగా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్దలా చపాతీ పిండి ముద్దలా కలుపుకొని ఉంచుకోవాలి ఒక 10 మినిట్స్. చూడండి, ఈ విధంగా 2 ముద్దలు ఒక ముద్ద తీసుకున్నాను. ఇలా పెట్టుకుంటున్నాను పిండి వేసుకుని ప్లేట్ మీద. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని కళాయి కాగాక ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు వేసుకుంటున్నాను. చూడండి, బిస్కెట్లు చూడండి ఎలా వేగుతున్నాయో. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేయాలి బిస్కెట్లని. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పలాసలో పెద్ద వర్షం, ఉరుములు మెరుపులు పడుతున్నాయి. 2 o'clock అయింది, కానీ ఈవినింగ్ 5 o'clock లాగా వర్షం పడుతుంది. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో పడుతుంది. అందుకే పిల్లలకి ఏం చేయాలా అని బిస్కెట్లు చూసారా, గోధుమ పిండి బిస్కెట్లు ఎలా తయారు చేస్తానో. ఓకేనా, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గోధుమ పిండి బిస్కెట్లని. చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్లన్నీ ఇలా తయారయ్యాయి. ఓకేనా, ఇలా ఉండాను. చూడండి, మా అబ్బాయి ఒక బిస్కెట్ తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. చూడండి, మా కరెంటు పోవడం వల్ల, వర్షం పడడం వల్ల కరెంటు కూడా లేదు మా ఇంట్లో. ఎలా ఉంది టేస్ట్? సూపర్ మమ్మీ, సూపర్గా ఉన్నాయా బిస్కెట్స్? వర్షం పడుతుంది, వేడి వేడి బిస్కెట్స్.